సృష్టి ప్రారంభమైనప్పుడు అక్కడ ఏమీ లేదు, చీకటి మాత్రమే ఉంది. అప్పుడు ఒక అద్భుతమైన శక్తి పుట్టింది. ఆ కాంతి విస్తరించింది. అది ఒక రూపం తీసుకుంది. బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు. చెట్లు, జంతువులు, మనుషులు అన్నీ పుట్టాయి. కాని ఏదో అసంపూర్ణంగా అనిపించింది. ఇంకా అందంగా ఉండాలి ఈ సృష్టి. అప్పుడు ఒక అద్భుతమైన రూపం పుట్టింది. ఆమె ఎడంవైపు వెళ్తే ఒక ముఖం, కుడివైపు ఇంకో ముఖం, వెనుక ఇంకో ముఖం, పైకి వెళ్ళినప్పుడు 5వ ముఖం పుట్టింది. క్రమంగా బ్రహ్మలో అహంకారం పెరిగింది. నేనే సృష్టికర్త, నాకంటే గొప్పవాడు లేడు. ఆ సమయంలో శివ ప్రత్యక్షమయ్యాడు. అహంకారం సృష్టిని నాశనం చేస్తుంది. బ్రహ్మ వినలేదు. శివుడు కోపంతో బ్రహ్మ యొక్క 5వ ముఖాన్ని తొలగించాడు. అప్పుడు బ్రహ్మ తన తప్పు గ్రహించాడు. క్షమించు మహాదేవా అని వేడుకున్నాడు. ఆ రోజు నుంచి బ్రహ్మ వినయంగా మారాడు. అహంకారం మనల్ని పడగొడుతుంది, వినయం మనల్ని పైకి తీసుకెళ్తుంది. మీకీ రహస్యం నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సిరి చిట్టి లోకం కిడ్స్ ఛానల్.